పంజాగుట్ట వాసవి శివానగర్ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, బొంచు శ్రీదేవి యాదవ్, బీఆర్ఎస్ నేతలు కాసం మైపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు నాగిళ్ల బాలరెడ్డి, గోపాల్ యాదవ్, రమాదేవి ఆలయ చైర్మన్ ఫౌండర్ దాచా అశోక్ గుప్తా, కమలాపురం సంతోష్ గుప్తా, కమలాపురం ప్రీతిక, దీపిక, ఇంకా సాయి శౌర్య, విజయలక్ష్మి, టెక్స్టైల్స్ విజయ్, అనిత, స్వాతి, రాధిక, అనిత, ప్రియాంక, కవిత తదితరులు పాల్గొన్నారు. నాగారంలో సుబ్బారావు నేతృత్వంలో అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా జరిపారు. మీరు పట్టుకొని చేపట్టండి. ఓం సదాకాల మీరు చెప్పకండి. సదాకాల సీతాదేవ తరపునేనా భయపడనా ఇక్కడ మొత్తం అయిన తర్వాత వీడియో వస్తుంది. ఇంకోటి ఆయన కప్పరి మైపాలండి చెప్పమ్మా చెప్పు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ వచ్చారు. అందరూ హ్యాపీగా కళ్యాణం చూశారు. కళ్యాణం ఇచ్చి అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేశాము. అందరు భక్త ప్రజలు వచ్చి 2000 మంది అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ భక్తులు పాల్గొన్నారు. అలాగే అందరూ సహకారం అందించాలని కోరుతున్నాము. ఇక్కడ మన దగ్గర గోశాల కూడా ఉంది. అందుతో పాటు మీ వంతు సాయం చేయండి. అందుతో పాటు మనం రాముల గారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది ఈ సంవత్సరము. అందరూ రావాలి. దర్శించుకోండి, ఇంకా ఎంకరేజ్ చేయండి, ఆనందపడండి. సపోర్ట్ తోటి కూడా ఇంకా డెవలప్ అవ్వాలి. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మన కన్యకా పరమేశ్వరి గుళ్ళో శ్రీరామ కళ్యాణము ఉత్సవాలు ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతాయి. ఈసారి మనము ఉత్సవ విగ్రహాలతో కూడా చాలా ఘనంగా చేస్తున్నాము. మనము ఈసారి ఏమంటారు రామలక్ష్మణ విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ సహకారాలతోని గుడి ప్రాంగణానికి కానీ లేదా దేనికైనా సహకారం చేయవలసిగా కోరుచున్నాను. ప్లస్ గోశాల కూడా చేయడం జరిగింది. గోశాలకు కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ గురువారం అన్నదానాలకు కానీ మీ వంతు సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. యావత్ తెలుగు ప్రజానికాలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శ్రీరామనవమి ప్రతి ఊరిలో రాముల వారి గుడి లేని ఊరు ఉండదు. అదేవిధంగా శ్రీరామనవమికి ప్రతి ఊళ్ళో కూడా బ్రహ్మాండ రంగంగా అందరూ కలిసి వచ్చి పండగ అందరూ కలిసికట్టుగా సామూహికంగా చేస్తున్నటువంటి పండగ శ్రీరామనవమి. మన శ్రీరాముడు మనకు నేర్పినటువంటి ఆచరణకు అయ్యేవన్నీ మనం అమలు చేస్తూ మరి ఆ దేవుడి కోసం మన అందరి మీద ఉండాలని, అదేవిధంగా వాసవి శివనగర్లో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మరి మన సేటు జై శ్రీరామ్
అశోక్ సేట్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి పండుగ కూడా ఘనంగా జరుగుతాయి. ఒక అమ్మవారి గుడి కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయిబాబా గుడి, ఇప్పుడు రాముల వారి గుడి కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఇక్కడ కళ్యాణోత్సవం చేస్తారు. కుటుంబ సభ్యులు మరి ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నారు.